సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో శ్రీ ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ అల్లాని రామోజీరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ పచ్చని పంట పొలాలు పక్కనే కోనేరు కలిగి ఉండి అత్యంత ప్రసిద్ధి పేరుగాంచి సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుందని, స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామి సన్నిధిలో కంచి తరహాలో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. స్వామివారు సుమారు 1000 ఏళ్ల క్రితం శ్రీదేవి భూదేవి సమేతంగా కొడకంచి గుట్టపై వెలిశారని, ఈ ఆలయానికి చరిత్ర ఉందన్నారు. తన తాతగారైన అల్లాని వంశస్థుడు రామోజీరావుకు స్వామివారు కలలోకి వచ్చి మమ్మాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని స్వామివారు ఆదేశించారని తెలిపారు. ఆనాటి నుండి ఇప్పటి వరకు అల్లాని వంశస్థుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు. నడుస్తుండాలి, నడవాలి. భాస్కరం ఆయన ఆగుతలేడు. ఈయన అక్కడ ఆదినారాయణ స్వామి దేవస్థానం కొడకంచి ధర్మకర్తగా నిర్వహిస్తున్నాను. మా పూర్వీకులు ఆలయం ఉన్నా అని చెప్పి గరుడ పక్షి కనబడ దేవుడి గురించి ఇక్కడ చరిత్ర, దేవస్థానం యొక్క చరిత్ర. ఇక్కడ బంగారు బల్లులు, వెండి బల్లులు, ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా పురాతన కాలంలో మా తాతగారు మద్రాసు నుంచే ఇక్కడికి తీసుకో, ఏ వస్తువు ఖరాబ్ అయినా మద్రాసు నుంచి తేవడం జరిగింది. ఆ కాలంలో సౌకర్యం లేకుంటే లింగం ఉంది, బ్రహ్మసూత్ర లింగం ఉంది. ఈ కార్యక్రమాలు కూడా అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక మాకు ఈ భాగ్యం కొలికినందుకు సంతోషంగా ఉంది. కంచికి పోకుండా కొడకంచికి పోవాలని చెప్పి ఒక నానుడి. ఈ కావాలి చేసుకుంటే ఇప్పుడు ఈరోజు రథోత్సవం వాళ్ళకి ఎలాంటి సౌకర్యమైన వైద్య వసతి కానీ శాంతి భద్రతల విషయంలో వచ్చినందుకు మా అందరికి సంతోషం. మీరు కూడా దర్శనం చేసుకొని మీ సహకారం కూడా మాకు ఉండాలి. ఎల్లవేళలా భక్తులు కూడా ఉన్నారని చెప్పి మేము కోరుకుంటున్నామండి. సరే.